ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం! అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా, ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ സ്റ്റാൻഡേർഡ് ടീസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దక చూడాలా? ఇత్తంలో పెరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు, ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతికే వెళ్ళింది అక్కడికి. లతిక, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ലതിക. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്നത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീ ഇല്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാൻ ഇല്ലെന്ന് തോന്നുവോ? അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം. മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం. చెప్పమంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా?